యెషయా గ్రంథం 58వ అధ్యాయం వైపు తిప్పండి. 13వ వచనం, 14వ వచనం. చదవండి. మైక్ పని చేయట్లేదు అనుకుంటా. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, దేవుడు అంటున్నాడు, అంటే ప్రభువు దినమున, దేవుని దినమున ఏం చేయొద్దంటండి? మీ బైబిల్లో ఉన్నది చెప్పండి. వ్యాపారము చేయకుండా. చదవండి నాన్న, మైక్ లేదా? నాకు ప్రతిష్ఠితమైన దినమని మీరు ఊరకున్నట్టయితే, ఊరకుండినెడల, మీ బిజినెస్లో ఏం చేయకుండా ఊరకున్నట్టయితే, అంతేకాదు విశ్రాంతి దినము మీకు మనోహరమైనదిగా మీరు ఎంచితే, యెహోవాకి దేవుడికి ప్రతిష్ఠిత దినమని ఘనమైనదిగా అనుకొని దాన్ని ఘనముగా మీరు ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు, చదువునాను, నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవించెదవు. యెహోవా సెలవిచ్చిన వాక్కు. చెప్పండి, ఏందది? ఏమున్నదంట ప్రియులారా? నాకు విశ్రాంతి దినమున, నా విశ్రాంతి దినమున ఏం చేయొద్దంటున్నాడు? ఏం చేయొద్దంట? చెప్పాలి అందరూ. క్రైస్తవుల వ్యాపారాలన్నీ ఆదివారమున కావాలి బంధు. చెప్పండి, కావాలి. ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో గడపడానికి రావాలి. అదే మన జీవితంలో గొప్ప విందు. ఆమెన్. అదే మనకు కనుల పసందు. ఆమెన్ అనండి. నీ జీవితంలో ఆరోగ్యానికి మందు. క్రైస్తవుల బిజినెస్లన్నీ బంద్ అయిపోవాలి ప్రియులారా. ఆదివారం మాకు ఎస్టీడీ షాప్ ఉండేది. ఆదివారమే ఎక్కువ బిజినెస్ అవుతుంది. ఆదివారం రేట్స్ తక్కువ ఉంటాయి కనుక బిజినెస్ ఎక్కువైతుంది. సో మా నాన్నగారు, నేను ఇంకా అప్పుడు రక్షించబడలే, అప్పుడప్పుడు ఎదుగుతున్నాను కనుక నేను అన్నాను, నాన్న ఆదివారమే ఎక్కువ బిజినెస్ అవుతుంది, నువ్వేమో షాప్ బంద్ చేయమంటావు, ఎట్లా? మన బిజినెస్ వేరే దగ్గరికి పోతుంది కదా, రెండోది మళ్ళీ మనకి బిజినెస్ తగ్గిపోతుంది కదా అని నేను అన్నాను. అన్నందుకు ఏం చేశాడో తెలుసా? బోర్డు ఒకటి తయారు చేయించాడు చక్కగా ఆడ ఎస్టీడీ షాప్ ముందు, ఆదివారము సెలవు అని పెట్టిపించాడు. నా కోపం వచ్చింది. కావాల్సి సెలవు అందరికి కూడా అర్థం కావాలి. వాళ్ళు వచ్చి అడిగారు, మీరు ఆదివారమే బిజినెస్ వస్తుంది, మీరు ఆదివారం నీ షాప్ క్లోజ్ చేస్తే ఎట్లయ్యా అని మా నాన్నగారికి అడిగితే, మా నాన్న అన్నాడు, మేము క్రైస్తవులము ఆ రోజున వ్యాపారము చేయము, వ్యాపారము మానివేసి మా ప్రభుని ఆరాధించడానికి వెళ్తాము. హల్లెలూయా. అవునండి. నేను అడిగిన, నాన్న నీ వల్లనే బిజినెస్ మిస్ అవుతుంది, ఆదివారం మనం మిస్ అవుతున్నాం కదా అంటే ఏమన్నాడో తెలుసా? సొలొమోన్, వినరా, ఆదివారమున నీకు కొంత డబ్బు రావచ్చేమో, కానీ నువ్వు ప్రభువుని ఘనపరిస్తే నీ జీవితంలో సోమవారం నుండి శనివారం ఒక్కరోజు కాదు 6 రోజులు అద్భుతమైన బిజినెస్ చేయించగలడు దేవుడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఏంటి ప్రియులారా, బిజినెస్లు చేయొద్దంట మనం ఆదివారం. ఇంకేమనుందో చూడండి. దేవుని విశ్రాంతి దినాన్ని ఎట్లా పాటించాలంట? నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠమైన దినమని, దేవునికి ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన ఎడల. ఎవరికి ప్రతిష్ఠించాలంటండి ఈ దినాన్ని? ఈ దినం నా ప్రభు దినం, అంటే నా ప్రభుని ఆరాధించడానికి
చాలామంది బిజినెస్లు పోతూ ఉంటారు, కష్టపడతారు. ఆదివారం కూడా కష్టపడాలి. నేను చెప్పనా, నువ్వు ఎంత కష్టపడుతావు ఆదివారం బిజినెస్ రావచ్చేమో, కానీ సోమవారం నుంచి శనివారం వరకు బిజినెస్ డల్ అయిపోద్ది నీది. కానీ ప్రభువుకు నువ్వు ఘనపరిస్తే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా. ఏమంటున్నాడు చూడు, నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుండి నెడలా. దేవునికి ప్రతిష్ఠిత దినమని అనుకోవాలి. విశ్రాంతి దినము ఎట్లుండాలా? మనోహరమైన దినము. మనోహరమైనది. చెప్పండి, మనోహరం అంటే ఏంటిదండి? అమ్మ, మనోహరం అంటే ఏంటిది? అంటే మన జీవితంలో చాలా ఆశించదగినది. బా, ఏం ఫంక్షన్ హాల్ అండి, ఏం డెకరేట్, ఎంత గొప్ప ఇల్లు, ఏం బిల్డింగ్, అది చాలా గొప్పది కదా. దేవుని రోజుని ప్రభు ఈ ఆదివారాన్ని ఎట్లా అనుకోవాలంటే తెలుసా, ఇది దేవుని దినం, మా ప్రభుని ఆరాధించే దినం, మా ప్రభుని గణపరిచే దినం. ఆదివారం శనివారం రాత్రి నుంచి నిద్ర రావద్దు నీకు. ఎప్పుడు లేవాలా, ఎప్పుడు పోవాలా దేవుని సన్నిధి. మాకు మనోహరమైనది. చక్కగా తయారై ముస్తాబై వస్తుంటే, ఏంటి పెళ్ళికి పోతున్నారా? పెళ్ళి కాదమ్మా, మేము పోతుంది మా దేవుణ్ణి ఆరాధించడానికి పోతున్నాము. ఎందుకు? మాకు మనోహరమైనది అది, మాకు సంతోషకరమైనది అది. హల్లెలూయా, మనోహరమైనదని. యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు. ఆ రోజు మనకిష్టమైన పనులు చేయకయు. కొంతమంది పొద్దున్నే ఇడికి రావాలి కదా, ఇడికి లేట్ వస్తారు, కానీ ప్రొద్దున్నే మటన్ షాప్లో పోయి లైన్లో నిలబడతాడు మనోడు. మటన్ షాప్లో పోయి లైన్లో నిలబడి అన్నీ తెచ్చి ఇంట్లో ఇచ్చి, మరి ఆమె మసాలాలు దంచి అన్నీ చేసి భోజనం వండి, అన్నం వండి, కూర వండి, అప్పుడు మెల్లిగా ఎట్లా వస్తారండి చెప్పండి? ఎట్లా వస్తారు? మెల్లిగా వస్తారు. ఎందుకో తెలుసా? పోగానే మటన్ మనోహరం, చికెన్ అంటే ఇప్పుడు దేవుని దేవులు ఆగిపోయింది, చీప్ అయిందా? అమ్ముతున్నారు అసలు? అమ్మేవాళ్ళు అమ్ముతుంటారు, కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు. మనోహరమైనదిగా, మన కంటికి ఘనమైనదిగా ఎంచితేనంట ప్రియులారా, చూడండి ఆశీర్వాదాలు చూడండి. నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు. ఆదివారం రోజున బిజినెస్ పక్కకు పెట్టాలా, దేవుని రోజుని ఘనంగా ఎంచాలా. లోక వార్తలు చెప్పుకోవద్దంట. ఏం చెప్పుకోవద్దండి? లోకంలో ఏమేమి జరుగుతున్నాయి మాట్లాడుకోవద్దు. లోక వార్తలు చెప్పకయి ఉన్నట్టయితే నీవు యెహోవా యందు ఆనందించదవు. చప్పట్లు కొడదామా ప్రియులారా? అంటే నువ్వు ఆనందంగా ఉంటావు. అంతేకాదు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కిస్తాను. చప్పట్లు కొడదామా? నీవు నన్ను ఘనంగా ఎంచితే, ఈ దినాన్ని, ప్రభు దినాన్ని, ఆదివారపు ఆరాధన దినాన్ని నీ జీవితంలో మనోహరమైనదిగా ఎంచితే, నీ బిజినెస్లన్నీ పక్కకు పెట్టేసి నీవు దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడితే, నీకు ఇష్టమైన పనులన్నీ పక్కకు పెట్టి దేవుణ్ణి ఇష్టంగా చేసుకొని దేవుని ప్రజలతో కలిసి ఆరాధించడానికి నువ్వు ఇష్టపడితే, ఇదిగో దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో నేను నిన్ను నిలబెడతాను. చప్పలు కొట్టండి ప్రియులారా. అంటే ఇంకొక మాట ఏమంటున్నాడు తెలుసా? నీవు నన్ను ఘనపరుస్తున్నావు గనుక నేను నిన్ను ఘనపరుస్తాను. నీవు నన్ను హెచ్చిస్తున్నావు గనుక నేను నిన్ను హెచ్చిస్తాను. నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు గనుక నేను నిన్ను సంతోషపరుస్తాను. పిల్లరా, ఎవరైతే దేవుణ్ణి ఘనుడుగా ఎంచుతారో, ప్రత్యేకంగా దేవుణ్ణి ఆరాధించడానికి దినాన్ని ఘనంగా ఎంచుతారో, రాసి పెట్టుకోండి, దేవుడు వారిని ఉన్నత స్థితిలో పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నత స్థితిలో పెడతాడు ప్రియులారా. ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నాను. ఆదివారపు
ఈ ఆరాధన ప్రియులారా మన జీవితంలో సంతోషంగా రావాలా. అక్కడికి రాగానే ఇంట్లోంచి బయలుదేరుతున్నప్పుడే, దేవా ఈ రోజున ఎంతోమంది ముగించబడ్డాయి వారి జీవితాలు, ఇదిగో నేను నీ సన్నిధికి వెళుతున్నాను, నీ సంఘానికి వెళుతున్నానయ్యా అంటూ సంతోషంగా కృతజ్ఞత నిండిన హృదయములతో పాటలు పాడుకుంటూ రావాలండి. ఆమేనానండి. ఏడుపు మొహాలతో రావద్దు. ఏమో సాల్మన్ అన్న 2 చేస్తున్నాడు, 2 అయితేంది 3 అయితేంది, మాకు మనోహరం అనుకొని రావాలి. ఆమెన్. మనోహరం మహాబలం పాడతారా ఒకసారి? ఏమైనా రండి. పాత పాట గుర్తుందా మీకు? మనోహరం మహాబలం. ఎఫ్ మైనర్ తీసుకున్నాను. ఏడుపు మొహాలతో రావద్దు. ఒకవేళ బాధలుండి వచ్చినా ప్రభు ఉన్నాడు కదా. ఆమెన్. హల్లెలూయా. మనోహరం మహాబలం యేసయ్య దర్శనం. పాడండి. యేసయ్య దర్శనం మరల మరల రాదండి ఈ అవకాశం, ఈ అవకాశం. మనోహరం మహాబలం యేసయ్య దర్శనం, మనోహరం మహాబలం యేసయ్య దర్శనం. కొట్టండి. లేదా వచ్చిన కొట్టండి సంతోషంగా. ఎస్. యేసే దేవుడని చప్పట్లు కొట్టగా, దేవుడని చప్పట్లు కొట్టగా, కొట్టిన చేతులు పండగ, కొట్టని చేతులు దండగా, కొట్టిన చేతులు పండగ, కొట్టని చేతులు దండగా. మనోహరం మహాబలం యేసయ్య దర్శనం. ఆమేన్. మనోహరం మహాబలం యేసయ్య దర్శనం. యేసే దేవుడని స్వరమెత్తి పాడగా, యేసే దేవుడని స్వరమెత్తి పాడగా, పాడిన గొంతులు పండగ, పాడని గొంతులు దండగా, పాడిన గొంతులు పండగ, పాడని గొంతులు దండగా. మనోహరం మహాబలం యేసయ్య దర్శనం. ఆమేన్. మనోహరం మహాబలం యేసయ్య దర్శనం. యేసే దేవుడని మోకరించకుండగా, యేసే దేవుడని మోకరించి వేడగా, వంగిన మోకాలు పండగ, వంగని మొక్కలు దండగా, వంగని మొక్కలు పండగ, వంగని మొక్కలు దండగా. మనోహరం మహాబలం యేసయ్య దర్శనం. మనోహరం మహాబలం యేసయ్య దర్శనం. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, ఈ రోజుని ప్రభుకి ప్రతిష్ఠించుకోవాలి. అన్ని పనులు పక్కకు పెట్టాలి. అన్ని పనులు. కొన్నిసార్లు ఎవరైనా చనిపోవచ్చు, అది వేరే విషయం. అక్కడ వెళ్ళి మనం ఆరాధనకు అయిపోగానే వెళ్ళిపోవాలి, కాదని నేను అనట్లేదు. కానీ ప్రతి ఆదివారం ప్రియులారా, మా క్రిస్మస్ కాదు, ప్రతి ఆదివారం, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ వస్తుంది, కానీ ప్రతి ఆదివారము మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధించే అద్భుతమైన పండుగ ఆదివారపు పండుగ. చప్పలు కొట్టండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నాకైతే నిద్ర రాదండి, శనివారం నుంచే నిద్ర రాదు. ఏర్పాట్లన్నీ శనివారం చేసేసుకుంటాను, ఇస్త్రీ బట్టలు అవి ఇవన్నీ రెడీగా. ఆదివారం ఎప్పుడన్నా 2 సార్లేమో ఒక 2-3 నిమిషాలు చర్చికి లేట్ వెళ్ళినా, పాస్టమ్ గారిని అడగండి, ఏడ్చిన నేను. నా జీవితంలో ఈరోజు లేట్ వచ్చిన 10 నిమిషాల ముందు వచ్చేటోని హెల్మెట్ పెట్టుకొని ఏడ్చుకుంటూ వచ్చిన, ఏమండి ఎందుకు ఏడుస్తున్నావు? చూడు ఆలస్యమైంది, 2-3 నిమిషాలు 10 నిమిషాలు ముందుండాల్సిన వాళ్ళం, ఎట్లా ఆలస్యమైంది ఈరోజు?
ఒకరోజు పాస్టర్మ్మ పిల్లలు రెడీ కాలే, లేట్ అయింది, కొంచెం టైం అయిపోతుంది. నాకు ఇక కోపము బాధ రెండు ఎక్కువ వస్తుంది నాకు. చేయకుండా పైసలు పెట్టేసిన, ఇదిగో నేను పోతున్నా, పైసలు ఉన్నాయి, ఆటో ఎక్కి రండి మీరు, నేను మీ కొరకు ఎదురు చూడ వెళ్ళిపోతా. వదిలేసి వచ్చిన ప్రియులారా, రండి మీరు. ఫస్ట్ హారన్ కొడతా, కారు వచ్చేయండి. రెండో హారన్ గ్రేస్ హాన్ దయా, మూడోది కొట్ట ఆడగలుసుకుంటే. ఇక ప్రియులారా, దేవుడు మానవాళిని రక్షించడానికి తగిన సమయంలోకి వచ్చాడు, తగిన సమయంలో వచ్చాడు. ప్రభు దినాన్ని మనం ఘనంగా ఎంచడం మాత్రమే కాదు ప్రియులారా, ఆ దినాల్లో సమయానికి రావడం నేర్చుకోవాలా. హల్లెలూయా చెప్పండి. షుడ్ కమ్ ఆన్ టైం. ఒక క్షణం పోగొట్టుకోవద్దు ప్రియులారా, ఒక క్షణం పోగొట్టుకోవద్దు మనం. ఎరిక్ లిడిల్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఎరిక్ లిడిల్స్. ఆయన అథ్లెట్, ఆయన మంచిగా పరిగెత్తేటోడు. ఆయన 100 మీటర్స్ ఈజీగా కొట్టేస్తాడు. 100 మీటర్స్ రన్నర్. వినండి ప్రియులారా, సంవత్సరాలు కష్టపడతారు, 4-5 సంవత్సరాలు కష్టపడతారు ఏషియన్ గేమ్స్ కొరకు కదా. సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆయన పరిగెత్తే రోజు వచ్చింది ప్రియులారా. ఏంటో తెలుసా? టైం టేబుల్ ప్రకారం, తనకి ఇవ్వబడినటువంటి టైం టేబుల్ ప్రకారం ఆదివారంన పరిగెత్తాల్సిన రోజు వచ్చింది. ఆదివారంన పరిగెత్తాలి. ఆయన ప్రభుతో ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏంటిదంటే, ఆదివారం నేను పరిగెత్తను, ప్రభువుని ఆరాధిస్తాను అని. ఆ రోజులలో ఇంకొక ఆరాధనలు లేవు కదా. ప్రొద్దున్నో సాయంత్రం అటెండ్ అయి ఉండేవాడేమో తెలియదు. ఆయన ఉన్న చర్చ్ అటెండ్ కావాలి కాబట్టి డిసైడ్ అయిపోయిండు. పోయి తన మేనేజర్తో అన్నాడు, నేను ఆదివారం పరిగెత్తను అన్నాడు. ఆయన అన్నాడు, అయ్య ఫూల్, పిచ్చోను నువ్వు, సంవత్సరాలు కష్టపడ్డావు, అందరికీ తెలుసు ఈ 100 ఫాస్ట్ నువ్వు కొట్టేస్తావని. ఎవ్రీబడి న్యూ దట్ యు ఆర్ గోయింగ్ టు విన్ దట్ గోల్డ్ మెడల్. అండ్ నువ్వు పరిగెత్తనంటున్నావు. దేశం నీ మీద డబ్బు పెట్టింది, అధికారులు నీ మీద ఆశ పెట్టుకున్నారు. ఆయన అన్నాడు, అయ్యా అది కరెక్టే, కానీ నేను ప్రభువుకి మాట ఇచ్చిననయ్యా, ఆదివారం నేను ప్రభు సన్నిధిలో ఉంటానని. పిచ్చోడా, నీ బదులు వేరే వాడికి పోతుంది కదరా గోల్డ్ మెడల్. సార్ పర్వాలేదు సార్, నన్ను క్షమించండి, నేను దేవుడితో మాట ఇచ్చాను సార్ అంటే, సరే ఇక వినట్లేదు కదా అని వదిలేశారు. ఆ బహుమానం ఇంకొకటికి పోయింది, ఎందుకంటే అటెండ్ కాలేదు. బహుమానం వేరే వాళ్ళకి పోయింది, గోల్డ్ మెడల్. ఈయన పరిగెడితే చూడాలని ఆ రాజు కూడా కోరుకున్నాడు. ఎరిక్ లిడిల్స్ పరిగెట్టి గోల్డ్ మెడల్ కొడితే చూడాలనుకున్నాడు. రాజు అడిగాడు, ఏమైంది ఆయన అంటే, అయ్యా ఆయన ఆదివారం పరిగెత్తని అన్నాడు, ఆయనకి ఆదివారం ప్రభువుని ఆరాధించాలంట అంటే, సరే ఒక పని చేయండి, ఇక అయిపోయింది, ఏం చేయలేం కనుక రేపు ఎట్లాగో మళ్ళీ 300 కిలోమీటర్ల పరుగు ఉంది కదా, దాంట్లో పాలు పంచుకోమని చెప్పండి అన్నాడు. ఆ మేనేజర్ వచ్చి, రే బాబు ఎరిక్ లిడిల్స్ నిన్న పరిగెత్తలేదు, సరే కనీసం రాజు అడుగుతున్నది కానీ ఈరోజు సోమవారంగా, ఈరోజు పరిగెత్తరా బాబు అంటే, ఎరిక్ లిడిల్స్ అన్నాడు, సరే నేను పరిగెత్తమన్నావు పరిగెడతా, కానీ అది 300, నా లైఫ్లో ఇంతవరకు ప్రాక్టీస్ చేయలేదు. 300కి నేను 100 మీటర్లు పరిగెత్తుతాను స్పీడ్గా, 300 మీటర్లు ఎక్కడ పరిగెడతాను సార్. లేదురా, రాజు కోరుకుంటున్నాడు రా బాబు. సరే రాజు కొరకు పరిగెడతాని డిసైడ్ అయిపోయాడు. ప్రియులారా వినండి, ఎరిక్ లిడిల్స్ చాలామందితో పాటు పరిగెత్తడానికి రెడీగా ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి ఎరిక్ లిడిల్స్ చేతిలో ఒక పేపర్ పెట్టాడు. ఎరిక్ లిడిల్స్ ఆ పేపర్ చదువుకున్నాడు, దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆట మొదలైంది, విజిల్ కొట్టారు, అనగానే పరిగెడతారుగా గన్ కొట్టగానే. విచిత్రమైన విషయం ఏంటిదంటే ప్రియులారా, 300 మీటర్ల కొరకు ఎన్నడూ తన జీవితంలో ప్రాక్టీస్ చేయలేదు. అందరూ చూస్తుండగానే ఎరిక్ లిడిల్స్ 300 ఆ మీటర్ల పరుగుని గోల్డ్ మెడల్ సాధించేశాడు ప్రియులారా.
గోల్డ్ మెడల్ కొట్టేశాడు. హీ వన్. ఆశ్చర్యపోయారు అందరూ. నీ లైఫ్లో 300 కొరకు ప్రాక్టీస్. ఎస్, ఐ డిడ్ డూ. హౌ కుడ్ యూ డూ దిస్? ఎట్లా చేసినావు? ఎరిక్ లిడిల్స్ అన్నాడు, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ ఇన్ మై బాడీ. నేను పరిగెడుతున్నప్పుడు నా శరీరంలో ఏమైందో తెలియదు. ఐ కుడ్ ఫీల్ స్పీడ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఒక స్పీడ్ మొదలైంది, ఒక ఉత్తేజం వచ్చింది, ఒక ఉజ్జీవం వచ్చింది, ఒక బలము నన్ను ఆవరించింది. అందరూ చూస్తుండగానే స్పీడ్గా నేను ముగించగలిగినాను. ఇది దేవుడు చేసిన కార్యం. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారంట, నువ్వు పరిగెడుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నీకేదో పేపర్ ఇచ్చాడు, ఏంటిది అంటే అప్పుడు ఆయన చదివాడు. ఆ పేపర్లో ఏముందో తెలుసా? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఎరిక్ లిడిల్స్ దేవుని ఘనపరిచాడు కనుక ఆ వ్యక్తి పేపర్ రాసిచ్చాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుడు ఎరిక్ లిడిల్స్ నిన్ను ఘనపరచబోతున్నాడని. ప్రియులారా, ఒక మాట అడుగుతాను, దేవుని చేత నువ్వు ఘనపరచబడాలని కోరుతున్నావా? ప్రభు చేత హెచ్చించబడాలని కోరుతున్నావా? సూత్రం చాలా సింపుల్. యవనస్తులారా, మీరు కూడా వినండి. ఇట్స్ వెరీ సింపుల్ సూత్రం. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఫార్ములా ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూ వాంట్ టు బీ ఆనర్డ్, ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ఎ హయ్యర్ ప్లేస్, ప్రభు కొరకు ఉన్నతమైన స్థలంలో నువ్వు ఉండాలంటే, నీ బిజినెస్ ఉన్నతమైన స్థలంలో ఉండాలంటే, ఉన్నతమైన స్థితిలో నీ కుటుంబం ఉండాలంటే, ద సింపుల్ థింగ్ ప్రియులారా, స్టార్ట్ ఆనరింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని ఘనపరచడం మొదలు పెట్టండి ప్రియులారా. దేవుని ఘనపరచాలి ప్రియులారా. ఏ వ్యక్తి అయితే దేవుని ఘనపరుస్తాడో రౌండప్ చేసి చూడండి, మార్కేసి చూడండి. ఏ వ్యక్తి దేవుని ఘనపరుస్తున్నాడో తన జీవితంలో ఒక మార్కేసి చూడండి, మామూలుగా ఉండడు, ఉన్నత స్థితిలో ప్రభు నిలబెడతాడు. హల్లెలూయా. ఎరిక్ లిడిల్స్కి వచ్చిన చాలా డబ్బు తీసుకొని చైనాకి మిషనరీగా వెళ్ళి డబ్బును నశించిపోతున్న ఆత్మల కొరకు ఖర్చు చేశాడు ప్రియులారా. హీ బికేమ్ ఎ మిషనరీ టు చైనా. ఈరోజు మీకు ఒక ప్రశ్న అడుగుతాను, ఎంతమంది ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటున్నారు? నేను 2 చేతులు వీలైతే నా 2 కాళ్ళు కూడా లేపగలను. ప్రభువుకి అడుగుతున్నాను, నేను నీ చేత ఘనపరచబడాలయ్యా, నీ చేత. అట్లాగే ఉంచండి. ఇంకొక ప్రశ్న అడుగుతాను, నిజంగా ప్రభు చేతను ఘనత పొందాలంటే ప్రభువుని ఘనపరుస్తానని మాటే. ప్రభు, నేను నిన్ను ఘనపరుస్తాను. ఐ వాంట్ టు ఆనర్ యూ లార్డ్, నాట్ బికాస్ ఐ వాంట్ టు బి ఆనర్డ్ బై యూ. నేను ఘనపరచబడడానికి నిన్ను ఘనపరచను. నిన్ను ఘనపరిస్తే నీవే నన్ను ఘనపరుస్తావు కదా, నీవే నన్ను ఘనపరుస్తావు కదా. నీకు వందనాలయ. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మీరు ఈ చేసిన నిర్ణయము మీ డైరీలో రాసి పెట్టుకొని చూడండి. ఆదివారం నిన్ను ఆరాధించడం ఆపనయ్యా. రెండవది, క్రమంగా వస్తాను. రెండవది, సమయానికి వస్తాను. చెప్పాలి కూడదమ్మా, సమయానికి వస్తాను. సమయానికి రావాలి ప్రియులారా. యూనో, సమయానికి నువ్వు రావడం కూడా దేవుణ్ణి నువ్వు ఘనపరచడం, ఆరాధన. దట్ ఈస్ వర్షిప్. లెట్ నాట్ ఎనీథింగ్ స్టీల్ యువర్ టైం. నీ టైంని ఏది దొంగిలించొద్దు ప్రియులారా. ఆదివారం మనోహరమైనదిగా ఎంచు. ప్రభు రోజు ప్రభుని ఆరాధించడం నీ జీవితంలో ఘనమైనదిగా ఎంచు. ప్రభుని స్తుతించడానికి క్షణం పోగొట్టుకోకుండా, ఇదిగో 10 గంటలకు ఆరాధన మొదలవుతుంది కదా, 9:45 కన్నా వచ్చాయి. వచ్చి నీ దేవుని సన్నిధిలో అడుగు, నిన్ను ఆరాధిస్తా. ఈరోజు నాకు వాట్సాప్లలో అప్పుడప్పుడు తమ పిల్లలకు పెడతా ఉంటారు, ఈయన గణపరిచాడు. ఇదిగో, మనం ఎందుకు గణపరచొద్దు? ఎవరు పెట్టారో నాకు తెలియదు. WFC ఫలక్నుమాలను సంతోషంలో ఇదిగో ఈ వ్యక్తి ఎట్లా గణపరుస్తున్నారు. ఒక స్త్రీ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి పోతా ఉంటే ఎవరో పెట్టారు. ఆ పెట్టిన వాళ్ళు వస్తున్నారని అడుగుతున్నాను. మొన్న ఒక ఇంటర్వ్యూ నా భార్య సెల్ ఫోన్లో చూస్తూ ఉంది ట్రావెలింగ్లో. ఏం పేరు అమ్మగారి పేరు? ఒక ముసలావిడ, మార్తమ్మనా? మీరు చూశారు.
చక్కగా పాటలు పాడుతుంది, ఓల్డ్ లేడీ. ఆ మార్తమ్మ గారికి ఇంటర్వ్యూ చేసుకుంటూ, మార్తమ్మ గారు నీ జీవితంలో ఎప్పుడైనా ఆదివారం ఆరాధన ఎగ్గొట్టావా అంటే, చిచి చిచి చేయలేదయ్యా నేను అట్లా. అమ్మో నేను ఎట్లా చేయగలను? మరి అనారోగ్యం రాలేదా? వచ్చింది. ఎందుకు రాలే? ఆదివారం అనారోగ్యం వచ్చింది. మరి ఉండిపోయినావా? చిచి చిచి ఎట్లుంటానయ్యా? ఆరోగ్యాన్ని ఇచ్చేటోడు ఆయననే కదా, ఆయన దగ్గరికి పోతా నేను. ఇంకొక మాట అడిగిండు, ఈరోజే నీకు పెన్షన్ ఇస్తాను, పెన్షన్ ఇచ్చేటోళ్ళు ఈరోజే ఇస్తారు, ఆఫీస్కి రమ్మంటే ఏం చేస్తావు? ఈ ఆదివారం రోజు దేవుని ఆరాధన టైంలోనే నీకు పెన్షన్ వాళ్ళు పెన్షన్ ఇస్తున్నాం ఆఫీసులో, మీరు అక్కడికి రావాలంటే ఏం చేస్తావు అంటే, చిచి చిచి నాయనా, పెన్షన్ కోసం పోతానా నేను? నా దేవుని దగ్గరికి పోతా. మరి పెన్షన్ పోతుంది కదా నీ 4,000, పోతే పోయింది. ప్రభు దగ్గరికి పోకుండా 4,000 తెచ్చుకొని నేను తినగలనా? బతకగలనా? ఒక బుక్ అయినా పెట్టుకోగలనా? నా బ్రతుకు 4,000 కాదు, నా బ్రతుకు నా దేవుడు, నా బ్రతుకు నా దేవుడు. ఆయన లేకుండా నా శ్వాస ఎక్కడ ఆగుతుంది? పిల్లరా, ప్రభు నామంన నేను కోరుతున్నాను, క్రమంగా రండి. రెండవది, సమయానికి రండి. తెలుసా, దేవుడు చూస్తుంటాడు. ప్రసంగిలో 5:1 అంటాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే ఆయన పైనున్నాడు, అన్నీ చూస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు. హల్లెలూయా. విశ్రాంతి దినమును ఘనంగా ఎవరు ఎంచుతారో దేవుడు వారిని హెచ్చైన స్థితిలో పెడతాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్.